బీఆర్ఎస్ కు అధికారం మత్తు దిగిన తర్వాత బీసీలు గుర్తుకు వచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికైనా బీసీలు గుర్తుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్లో ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు, రాజ్యాంగబద్ధంగా బలైన వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయనోళ్ళు, సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశమే ఇయ్యనోళ్ళు, సామెతగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అవుతా ఉంది, మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను. అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాకనన్నా మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదికొస్తా ఉన్నారు. వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు. మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని, శాసనసభ పక్ష నాయకుడిని 3 పదవులల్లా ఒకటి ఉంచుకొని, ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉపసభా నాయకత్వం ఒకటి మైనారిటీలకు, ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. 10 ఏళ్ల పాలనలో ధర్నా చౌక్ లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకొని ధర్నా చౌక్ లో కవిత గారు కూర్చోవడం చూస్తే నవ్వు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితోటి కులగణన చేసేదే బీసీల కోసము. 42% రిజర్వేషన్ కాదు, ఎంత కులగణనలో పర్సంటేజ్ ఉందో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడితే, ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకొని ముందే ధర్నా చౌక్ లో కూర్చొని కాంగ్రెస్ మా వల్లనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు గాని వాళ్ళ పార్టీకి గాని చిత్తశుద్ధి ఉందనిపిస్తలేదు. ఇక్కడ రాని అమ్మకు ఏదో ఒకటి కావాలి కదా, మరి ఆమె చేసినప్పుడు పర్సంటేజ్ ఎంత వరకు బీసీ నుంచి 22% తగ్గించింది ఎవరు? సుప్రీంకోర్టులో అఫిడవిట్ తీసుకొచ్చి ఇది ఒకసారి అవకాశం ఇవ్వమని బీసీకి 32% నుంచి 22% రిజర్వేషన్ బీసీకు తగ్గించి ఎవరు అన్యాయం చేశారు? బ్యాక్వర్డ్ క్లాస్కు వీళ్ళే కదా బీసీలకు అన్యాయం చేసింది. ఇవాళ మేము బీసీ క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చినాం. దానిలో మనకు అన్నీ తెలుస్తుంది. బీసీలో ఎంత పర్సెంట్ ఉంది, మైనారిటీస్ ఎంత ఉన్నారు, దళితులు సబ్ క్యాస్ట్ ఎంత ఉన్నారు, ప్రతి ఒక్కటి వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి.